హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను జూకి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. సో జూలోని ఎలా ఎంజాయ్ చేశాను, ఏంటి ఏమేమి ఉన్నాయి మొత్తం వీడియోని అయితే నేను క్యాప్చర్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ టికెట్ కాస్ట్కి వచ్చేటప్పటికి మనకి అప్పట్లో అయితే 50 రూపీస్ ఉండేది అడల్ట్కి, బట్ ఇప్పుడు 70 రూపీస్, అండ్ చిల్డ్రన్కి 10 రూపీస్ ఉండేది, బట్ ఇప్పుడు 30 రూపీస్ అనమాట. సో కాస్ట్లన్నీ చాలా అంటే చాలా హైగా పెంచేశారు. సో నేనైతే బ్యాక్ సైడ్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. సో బ్యాక్ సైడ్ గేట్ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి క్రోకోడైల్స్ ఫస్ట్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో లైన్గా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఉప్పు ముసలి, నీటి ముసలి, అలా డిఫరెంట్ ముసలి అయితే కనిపిస్తాయి అన్నమాట. సో నేను మొత్తం అయితే క్యాప్చర్ చేశాను. నాకైతే ఒక రబ్బర్ బొమ్మలు అయితే చూసినట్టు అనిపించింది. అస్సలు చిన్న కదలిక కూడా అది కదలలేదనమాట. చాలాసేపు వెయిట్ చేశాను, బట్ చిన్నది కూడా కదలలేదు. బట్ నేను వెళ్ళే టైంలో అయితే మంచిగా చిన్న పిల్లల్ని అయితే అవి పెట్టాయి అన్నమాట. సో ఆ పిల్లల్ని చూసి నేను ఎంజాయ్ చేశాను బాగా. అవి కదలడం, ఆ మూమెంట్ ఇవ్వడం అదంతా. సో మంచిగా పిల్లలకి హాలిడేస్ కాబట్టి అందరూ ఫ్యామిలీస్తో మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో నేను ఇక్కడ డిఫరెంట్ టోటైల్స్ని, బియర్స్ని, స్నేక్స్ని అలా నేను బ్యాక్ సైడ్ గేట్ నుంచి వెళ్ళేటప్పుడు చూసిన ప్లేసెస్ అన్నీ కవర్ చేశాను ఫ్రెండ్స్. బట్ వన్ థింగ్ అనమాట, ఇక్కడ క్యాంటీన్ అయితే ఏమీ లేదు. సో మనం ఫుడ్ తీసుకెళ్ళకుండా వెళ్తే మాత్రం మనం చాలా ఇబ్బంది పడతాం అనమాట. సో పిల్లలతో వెళ్తున్న వాళ్ళందరూ వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ లైక్ లేస్ అలాంటివన్నీ పట్టుకెళ్ళండి. లోపల అయితే జస్ట్ ఓన్లీ ఐస్ క్రీమ్స్ అండ్ నార్మల్ డ్రింక్ బాటిల్స్ అయితేనే మనకు దొరుకుతున్నాయి అన్నమాట. అవి హై కాస్ట్తోని. అండ్ ఐస్ క్రీమ్ అయితే నాకు అస్సలు నచ్చలేదన్నమాట. సో తప్పక తిన్నాను, ఇంకా బాగా ఆకలేసేసి. సో క్యాంటీన్ ఉంటుందని మాత్రం ఎవరూ అనుకోకండి. పిల్లలతో వెళ్ళే వాళ్ళు ఎవరూ ఇలా సఫర్ అవ్వకూడదు. సో అందుకే ముందుగుంటానే చెప్తున్నాను అనమాట. సో నేనైతే ఆ స్నేక్స్ని వాటిని చూసి చాలా అంటే చాలా థ్రిల్ అయ్యాను అనమాట. సో మీ పిల్లలు కూడా ఇలా థ్రిల్ అవుతారు, ఎందుకంటే మనం పిక్చర్స్లో చూసే కన్నా లైవ్లో చూస్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలు. సో ఇది టైమింగ్ వచ్చేటప్పటికి మార్నింగ్ 9 నుంచి 5 వరకే ఉంటుంది ఫ్రెండ్స్. సో అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి ఎంజాయ్ అయితే చేసేయండి. పిల్లల్ని హాలిడేస్ని ఇలా ఎంజాయ్ అయితే చేయించండి. సో వాళ్ళకి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇవన్నీ చూసి. సో నేను అయితే ఏమేమి క్యాప్చర్ చేశానో మొత్తం నేను వీడియోలో అయితే మొత్తం అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో చూసి ఎంజాయ్ చేసేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేయాలన్నట్టయితే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో వీడియో మొత్తం చూసి వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి అనమాట. సో మొత్తం వీడియోని చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ మనం నడవలేము అనుకునేటప్పుడు బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయన్నమాట జూలోని. సో అవి కూడా టికెట్ కాస్ట్ అయితే పెరిగాయి. సో అడల్ట్కి వచ్చేసి 200 రూపీస్, చిల్డ్రన్కి వచ్చేటప్పటికి 100 రూపీస్ అనమాట. సో అది కూడా మనం ఫ్యామిలీగా వెళ్ళొచ్చు దానిపైన కూడా. అండ్ మోర్ ఓవర్ కార్స్ లోపలికి అలౌ చేయడానికి అయితే 500 to 750 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మొత్తం కాస్ట్లన్నీ అయితే పెరిగిపోయి జూలోని. బట్ ఎంజాయ్ ఫ్యామిలీస్ తోటి, చిల్డ్రన్స్ తోటి ఎంజాయ్ చేయడానికంటే ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. మంచిగా అలా ఎంజాయ్ చేస్తూ వాక్ చేస్తూ ఇలా అన్ని యానిమల్స్ని కవర్ చేయొచ్చు అనమాట. సో టైగర్ దగ్గర అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఆ రోజు టైగర్ అయితే మొత్తం చాలా స్టంట్స్ చేసిందనమాట. సో అది కూడా నేను వీడియోలోని కవర్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్.